ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. రోమపత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యంలో, విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును, నేను వారి పాపములను పరిహరించుదును అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా సార్లు ఆశీర్వదించబడాలని కోరుకుంటాం, కానీ ఆ ఆశీర్వాదం అందకుండా పోతుంది. దీవించబడాలని కోరుకుంటాం, కానీ ఆ దీవెన కూడా దక్కకుండా పోతుంది. కానీ మనం అందరము దీవించబడాలంటే చేయవలసిన కార్యాలు చాలా ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ఈ ఆశీర్వాదానికి అడ్డుగున్న వాటిని తొలగించాలని ఆయన జోక్యం చేసుకుంటూ ఉన్నాడు. అంటే యాకోబులో ఉన్న భక్తిహీనతను తొలగించాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ గమనించాలి, ఏ మనిషి కూడా పరిపూర్ణుడు కాదు. ఏదో ఒక బలహీనత ప్రతి మనిషిలో ఉంటూనే ఉంటుంది. చెట్టు నరకబడినట్టున్న చెట్టు వేర్లు మాత్రం అలాగే ఉంటున్నాయి. అందుకే ఎంత భక్తి చేస్తున్నా భక్తిలో ఆగిపోవడం, భక్తిలో ఓడిపోవడం, భక్తిలో పడిపోవడం, భక్తిలో సొమ్మసిల్లిపోవడం అనేవి జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే భక్తిహీనత అని మనం గమనించాలి. ఈ భక్తిహీనత వల్లే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నామని వాక్యం సెలవిస్తుంది. భక్తిహీనత అంటే భక్తి చేస్తారు గాని భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేరు. భక్తులుగా కొనసాగుతూనే ఉంటారు, కానీ భక్తిహీనమైన కార్యాలు చేస్తూనే ఉంటారు. అందుకే ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని పొందలేకపోతున్నారు. మన పరిస్థితులన్నిటినీ ఆయన గమనించి ఆ భక్తిహీనమైన కార్యాలను తీసివేస్తానంటున్నాడు. ప్రతి పాపాన్ని తొలగిస్తానంటున్నాడు. మరి ఈ భక్తిహీనత అనేది యాకోబులో ఉంది, యాకోబులోంచి నేను తొలగిస్తాను అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు చరిత్రను మనం గమనిస్తే యాకోబుకి గొప్ప ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని దేవుడు అనుగ్రహించాడు. కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడక ముందే అడ్డదారులు తొక్కి తండ్రిని, అన్నను మోసం చేసి ఏసావుకు రావలసిన దీవెనలన్నిటినీ యాకోబు పొందుకున్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడే వరకు ఎదురు చూడకుండా అడ్డదారుల్లో వెళ్లి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని కోరుకున్నాడు. ఇదే భక్తిహీనత అని మనం చెప్పుకోవాలి. అంటే ఈ భక్తిహీనమైన కార్యం, ఈ అడ్డదారులు తొక్కటం వల్ల జరిగిన పరిస్థితి ఏంటంటే యాకోబు అరణ్యంలో ఒంటరిగా గడపాల్సిన పరిస్థితులు, ఇల్లు వదిలి పారిపోవలసిన పరిస్థితులు, ఎన్నో ఆకలి దప్పులు యాకోబుకు ఎదురవుతూ వచ్చాయి. దేవుడు అంటాడు, ప్రతిదానికి ఒక సమయం ఉంది, ఆ సమయమందు నేను కార్యం చేస్తానంటున్నాడు. దేవుడు చేసే ఆ కార్యము కొరకు, ఆ సమయం కొరకు మనం ఎదురు చూస్తే కార్యం ఎలా ఉంటుందంటే, కానా పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి అయిన మరియా యేసయ్య దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయిందయ్యా అని చెప్పినప్పుడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని అంటాడు. యేసయ్య సమయం కొరకు, ఆయన చేసే కార్యం కొరకు మనం ఎదురు చూడగలిగినట్లయితే ఆ కానా పెళ్లిలో మాధుర్యమైన ద్రాక్షారసం అక్కడ నింపబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసే కార్యం గొప్పగా ఉంటుంది, మాధుర్యంగా ఉంటుంది. మరి అటువంటి మాధుర్యమైన కార్యాలను, ఆయన వాగ్దాన ఫలాలను మనం అనుభవించాలంటే ఆయన చేసే కార్యం కొరకు మనం ఓపికతో కనిపెట్టాలి. యాకోబు ఒకసారి అరణ్యంలో అలసిపోయి నిద్రిస్తున్నప్పుడు దేవుడు స్వప్నమందు కనబడి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు పడుకున్న ఈ స్థలాన్ని నీకు ఇస్తాను, నువ్వు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతంలో నిన్ను వర్ధిల్లింప చేస్తాను, మరలా నిన్ను నీ ప్రాంతానికి నేను తీసుకుని వస్తాను, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని దేవుడు చక్కటి వాగ్దానం ఇస్తుంటే, యాకోబు నిద్రపోయి లేచిన తరువాత దేవునికి, అంతటి వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, నువ్వు నాకు వస్త్రాలనిచ్చి, ఆహారం ఇచ్చి, నా మార్గాల్లో తోడయుండి నన్ను కాపాడితేనే నువ్వు నాకు దేవుడవై ఉంటావు అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించాలి, యాకోబులో ఉన్న అవిశ్వాసమే భక్తిహీనత అని మనం చెప్పుకోవాలి. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మకుండా, మరలా నీవు నన్ను కాపాడితేనే, నన్ను పోషిస్తేనే, నాకు వస్త్రాలు ఇస్తేనే నువ్వు నాకు దేవుడవై ఉంటావు అంటున్నాడు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు, నా జీవితంలో వివాహ కార్యం చేస్తేనే నేను నిన్ను దేవునిగా ఆరాధిస్తానని, నాకు గర్భఫలం ఇస్తేనే నువ్వు నాకు దేవుడివై ఉంటావని, నాకు ఈ కార్యం చేస్తేనే నేను నిన్ను దేవునిగా ఆరాధన చేస్తామని అనేక మంది అంటూ ఉంటారు.
ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము కూడా విలువైనది. అది ఆలస్యము లేకుండా దేవుడు మన జీవితాల్లో చేయడానికి సమర్థుడై ఉన్నాడు. మనం చాలా సార్లు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మకుండా భక్తిహీనతలో కొనసాగుతూ ఉంటాం. కొన్నిసార్లు దేవుణ్ణి నమ్మినట్టే ఉంటాం గాని అవిశ్వాసపు మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఆయనే ఆధారమని మాట్లాడతాం కానీ మనుష్యులను మనం ఆధారంగా చేసుకుంటూ ఉంటాం. మరి మన జీవితాలలో ఉన్న తొందరపాటు స్వభావం, అవిశ్వాసపు బీజాల ద్వారా మనం ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం. అదే భక్తిహీనత అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వాటిని తొలగిస్తాను అని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటూ ఉంటాం బహిరంగంగా బయటికి కనబడే పాపాలే పాపాలు అని మనం అనుకుంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, మన మనస్సులో మనకు తెలియకుండానే అనేకమైన తొందరపాటు పనులు, అవిశ్వాసపు కార్యాలు, ఇంకా అనేకమైన దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయి. వాటిని, ఆ పాపపు క్రియలను, ఆ భక్తిహీనమైన కార్యాలను తొలగిస్తానని దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న మనలందరినీ కూడా దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించి మన హృదయాలలో ఉన్న భక్తిహీనతను, పాపపు క్రియలన్నిటినీ కూడా పరిహరించి దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. యాకోబులో ఉన్న భక్తిహీనతను, పాపాలను పరిహరిస్తానని మీరు సెలవిస్తున్నారు. ఈ మాటలు విన్నని బిడ్డలందరి జీవితాలలో తొందరపాటు అనే భక్తిహీనతను, అవిశ్వాసం అనే భక్తిహీనతను మీరు తొలగించండి. అంతరంగంలో నీకు ఇష్టం లేని కార్యాలు ఏ ఉన్నా వాటిని తొలగించి, ఆశీర్వాదానికి ఆటంకంగా మారిన ప్రతి అడ్డుబండను మీరు తొలగించి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు వినని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి. నీ ఉన్నతమైన హస్తాన్ని చాపి పరిపూర్ణమైన దీవెనలతో నింపిన బిడ్డలను పరిశుద్ధపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.